దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 23 ఆగస్టు 2025. ఈ సంవత్సరంలో ఇది 235వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం నుంచి 176వ వచనం వరకు, మరియు మొదటి కొరింథీ 5వ అధ్యాయము. మొదటిగా 119వ కీర్తన 105 నుండి 176 వరకు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగు చోటు, నా కీడెము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయవారులారా, నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నాశభంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఓగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యం. శ్రమయు వేదనయు నన్ను చుట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేమో. నేను నీకు మొరపెట్టుచున్నాను.
నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపము యెహోవా. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపము. నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టారు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపము. నేను నిన్ను స్తుతించదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరొప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలను. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిందము. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని.
అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుపోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదని మీకు రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమెన్.